మనమంటే ఒక గౌరవం ఉంది సమాజంలో, దాన్ని నిలుపుకునేటువంటి శక్తి కూడా మనకే ఉంది. కాకతీయుల దగ్గర నుంచి, కృష్ణదేవరాయల దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాజా వాసిరెడ్డి వారి దగ్గర నుంచి చిన్న కమ్మ పెద్ద కమ్మ అనే కాదు, అందరిలో కూడా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి కాకతీయులు ఎప్పుడైనా కూడా మొదటి వాళ్ళుగానే ఉన్నాం. విద్యాదానం ఒక విద్యాదానమే కాదు, భూదానం గోదానం విద్యాదానం దగ్గర నుంచి అనేక వాటిల్లో కూడా మన వాళ్ళు ముందున్నారు. కీర్తి శేషులైన అనేక మంది జస్టిస్ పార్టీ దగ్గర నుండి ఈనాటి వరకు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్నా ఇవాళ తమ్ముడు శివకుమార్ ఒక పార్టీలో ఉండొచ్చు, నేను ఒక పార్టీలో ఉండొచ్చు. ఏది ఏమైనా రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళగా మనం ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చేసిన ముందున్నాం, ఏఐసిసిలో గుర్తింపబడిన ముందున్నాం, టీడీపీలో గుర్తింపబడిన ముందున్నాం, కమ్యూనిస్ట్ పార్టీలో గుర్తింపబడిన మనం ఉన్నాం. విద్యాదానంలో యూనివర్సిటీలు కూడా పెట్టగలిగాం, కళాశాలలు పెట్టగలిగాం. ఎక్కడ దాకా ఎందుకు ఈ తెనాల్లో చరిత్ర గారిని ఈ తెనాల్లో మనం ఆలోచిస్తే తెనాలి పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చాలా సౌమ్యంగా ఉంటారు ఇక్కడ రాజకీయ నాయకులు. ఏదైనా అప్పుడప్పుడు విమర్శించుకోవచ్చు, అది రాజకీయ సహజం. కానీ చాలా చరిత్ర కలిగినటువంటి చరిత్ర తెనాలికి ఉంది. 3 కాలువల్లో నీళ్లు పారటమే కాదు, పచ్చని పంట పొలాలే కాదు, ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క జేఎంజే కళాశాలే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే వీరనారాయణ గారు పెట్టినటువంటి వివేక కాలేజీలే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కళాశాలలు మనం ఏర్పాటు చేస్తాం. ఇక దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళు ఉన్నారు. అనేక సభల్లో అనేక సంఘాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అనేక మంది మహానటులు కన్నటువంటి ఒక చరిత్ర ఈ రోజున కమ్మవారికి ఉంది. ఎవరికైనా దాన ధర్మం చేసే గుణం కూడా కమ్మవారిలో ఉందనేది చాలా మంది ఒప్పుకుంటారు. నేను బెంగళూరు దగ్గర నుంచి మంగళూరు దగ్గర నుంచి కర్ణాటకలో అనేక సభలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర మంత్రులు కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది.